వారు ఏ రకంగానో మొత్తానికి టీడీపీకి దగ్గర అవుతున్నారు. సో దాన్ని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, లాంగ్ రన్ లో ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలని మీమాంస ఉంది. దీనికి కాదండి, ఆ యొక్క అంబిగ్యూటీ అయితే ఉంది. అయితే ఆ ఇబ్బంది మీకు ఉంటుంది, మాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ సమయం అయితే పడుతుంది సార్, జాగ్రత్తగా కాబట్టి. ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు ఈ అంశంలో చూసినప్పుడు, ఇదంతా విన్నాక? బీజేపీ ఖచ్చితంగా బీజేపీ పెద్ద పట్టించుకోదు ఆంధ్రప్రదేశ్ విషయంలో. వాళ్ళు ప్రధానమైన పోటీదారుడుగా లేరు కాబట్టి కొన్ని ఓపీ చేస్తారు. తెలంగాణలో తేల్చేసినంత సులభంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు తేల్చలేదంటే వెయిట్ అండ్ సీ. వాళ్ళు ఉంది రెండు పార్టీలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు కదా, తెలుగుదేశం గెలిచినా వైసీపీ చెప్పినా బీజేపీ వాళ్ళని చెప్పినాడు. అది కరెక్టే కదా, ఇద్దరు గెలిచినా మనతోనే ఉంటారు కాబట్టి పోయిందేం లేదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పటికిప్పుడేం గెలవలేదు కాబట్టి కొంచెం వెయిట్ అండ్ సీ ఏదో అవకాశం. కాకపోతే బీజేపీ క్యారెక్టర్ దెబ్బతినడు. కిరణ్ గారు ఎన్ని మాట్లాడినా జనసేన విషయంలో మీ వైఖరి మా వైఖరి చెప్పమనడం కాదు. జనసేన మీ మిత్రపక్షం కొనసాగుతూ ఇంకోతో సంసారం చేయడానికి డైరెక్ట్ గా సిద్ధపడినప్పుడు ఇంకా కూడా మేము ఆలోచిస్తామంటే బెత్త పార్టీ కదా మీది, దేశంలో ఉన్న పార్టీ, దాన్ని తేల్చాలి. రెండోది పురంధేశ్వరి గారు తప్పే లేదు, అధికార పార్టీని విమర్శించాలి. కాకపోతే గతంలో కొన్ని అంశాలు మనం మర్చిపోవాలి సాయి గారు. ఇప్పుడు ఉదాహరణ సత్యకుమార్ గారు విషయంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ వచ్చినప్పుడు చేసిన ప్రకటన ఖచ్చితంగా మీ పార్టీని డిఫెక్ట్ నడుతుంది కదా. సత్యకుమార్ గారు ఏమన్నారు, మేము ఎవరు అడగలేదు, జగన్ మద్దతు అన్నాడు. ఆ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి ఇద్దరు ప్రకటించారు, కేవలం అడగడం కాదు, ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ఉండాలో కూడా మేము జగన్తో చర్చించామన్నారు. అవన్నీ కాంట్రడిక్షన్ అయిపోతుంది కదా మీ పార్టీకి. ఒక నేషనల్ పార్టీగా అన్ని రాష్ట్రాలతో బీజేపీ కరాఖండిగా వ్యవహరిస్తోంది. చిన్న తేడా వచ్చినా స్పేర్ చేయట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి కొంత స్పేర్ చేసే వాతావరణం, వెయిట్ అండ్ సీ వాతావరణం బీజేపీకి ఆ నష్టం వస్తుంది. నేను నమ్ముతుంది సాయి గారు, తెలుగుదేశం గతంలో ఈయన ప్రశాంత్ కిషోర్ జగన్ ని గెలిపించలేదు, రేపు కూడా గెలిపించడు ఇంకొకరిని. ప్రజలే గెలిపించాలి, ప్రజలే ఓడించాలి. జగన్ గారికి వస్తున్న ప్రధాన సమస్య షర్మిల గారు ఇలా ఏం కాదు. ఆయనకు ఉన్నది ఒకే ఒక సమస్య, ఇంట్లో ఉన్న పార్టీ క్యాడరు, పార్టీతో అసోసియేట్ అయిన లీడర్షిప్ ని సరిదిద్దుకోవడం ఆయన పెద్ద సవాల్. దాన్ని అదే ఆయనకి ప్రధాన సమస్య. షర్మిల గారు ఇతర సమస్య రాదు. ఆయనకు ఉన్న ఓటింగ్ ఆయనకు ఉంది. ఆయన భుజాన్ని మోసుకోవాల్సిన క్యాడరు, ఆయనకి వెన్నుగా ఉండాల్సిన యంత్రాంగం మాత్రం చాలా నిర్లిప్తంగా ఉంది, చాలా కోపంగా ఉంది. దాన్ని సరిదిద్దుకోవడమే వాళ్ళకి ప్రధాన సవాలుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.